హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 థర్డ్ లెసన్ బిట్స్ని చూద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ సెకండ్ లెసన్ బిట్స్ చేసాం. మీరు చూడకపోతే ఆ లింక్ ఈ వీడియో కిందన ఉంటుంది డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. ఇప్పుడు మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న, టీ తయారు చేసే సందర్భంలో తేనీటి నుండి తేయాకులను వేరు చేయడానికి ఏది ఉపయోగిస్తారు? ఆన్సర్ సిబ్బి గరిట, జాలి. దాన్ని ఇంగ్లీష్లో స్ట్రెయినర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి దారాల నుండి పత్తి గింజలను వేరు చేసే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ జిన్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గోధుమలు, బియ్యం, పప్పులు నుండి ధూళి, రాయి, పొట్టు వంటి పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేసే పద్ధతి ఏమిటి? ఆన్సర్ చేతితో ఏరివేయట, ఇంగ్లీష్లో హ్యాండ్ పికింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరు చేసే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ నూర్పిడి, థ్రెషనింగ్. మీకు ఇంగ్లీష్లో పదాలు చెప్పడానికి కారణం టీజీటీ సైన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మిశ్రమంలోని వేర్వేరు అంశాలను వేరు చేయి పద్ధతి ఏమిటి? ఆన్సర్ తూర్పార పట్టడం, ఇంగ్లీష్లో విన్నోయింగ్ అంటారు. గాలి ద్వారా మిశ్రమంలోని బరువైన తేలికైన అంశాలను తూర్పార పట్టడం ద్వారా వేరు చేస్తారు. ఉదాహరణకు దానిమ్మ గింజల నుండి పొట్టును వేరు చేయడానికి తూర్పార పట్టే పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మిశ్రమం యొక్క అంశాలు వేరువేరుగా ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? ఆన్సర్ జల్లెడ పట్టడం, సీవింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఉదాహరణకు ఇసుక నుండి గుళకరాలు వేడి చేయడానికి జల్లెడ పట్టే పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు భాగంలోకి చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ అవక్షేపణం, ఇంగ్లీష్లో సెడిమెంటేషన్ అంటారు. బియ్యం, పప్పుల నుండి దుమ్ము, ధూళి, మట్టి వంటి మలినాలను వేరు చేయడానికి ఈ అవక్షేపణ పద్ధతిని ఉపయోగిస్తారు. బియ్యము, పప్పులు కడిగినప్పుడు బరువుగా ఉన్న బియ్యము, పప్పులు నీటి అడుగు భాగానికి చేరిపోతాయి. దుమ్ము, ధూళి వంటి మలినాలు నీటిపైన తేలిపోతాయి. నీటి అడుగు భాగానికి చేరిపోయిన బరువైన వాటిని అవక్షేపణం, సెడిమెంటేషన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒకదాంతో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ తేర్చటం. నూనె, నీటిని వాటి మిశ్రమాల నుండి వేరు చేయడానికి తేర్చటం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. అలాగే బియ్యము, పప్పులు కడిగినప్పుడు పైకి తేలిన మలినాలను నీటితో సహా తొలగించే ప్రక్రియను కూడా తేర్చడము అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, బరువైన బియ్యము, పప్పులు అడుగు దిగిపోయిన వాటిని అవక్షేపణము, సెడిమెంటేషన్ అని, అలాగే పైకి తేలిపోయిన దుమ్ము, ధూళి వంటి వాటిని నీటితో సహా తొలగించే ప్రక్రియను తేర్చడము అంటారు. తేర్చడాన్ని ఇంగ్లీష్లో డీకాంటేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఘన, ద్రవ పదార్థాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ఆన్సర్ వడపోత. ఉదాహరణకు తేనీటి, తేయాకుల మిశ్రమాన్ని వేరు చేయడానికి వడపోత పద్ధతిని ఉపయోగిస్తాం. వడపోతను ఇంగ్లీష్లో ఫిల్ట్రేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వడపోత ప్రక్రియను ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? ఆన్సర్ పండ్లు, కూరగాయల రసం నుండి గింజలు, గుజ్జు వేరు చేయడానికి, అలాగే కాటేజ్ చీర్ అంటే పన్నీర్ తయారీ ప్రక్రియలో, అలాగే బురద నీటి నుండి స్వచ్ఛమైన నీటిని వేరు చేయడానికి గుడ్డలతో కానీ లేదా జాలీలతో కానీ నీటిని వడపోస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిని ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ బాష్పీభవనం, ఎవాపరేషన్. సముద్రపు నీటి నుండి ఉప్పును తయారు చేయడానికి బాష్పీభవన ప్రక్రియను ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఆవిరిని ద్రవరూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ సాంద్రీకరణం, కండెన్సేషన్ అంటాము. మరుగుతున్న నీటి మీద మూత అడుగు భాగంలోని నీటి బిందువులు సాంద్రీకరణకు ఉదాహరణ. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థం కరిగించలేకపోతే దానిని ఏమంటారు? ఆన్సర్ సంతృప్త ద్రావణం. తర్వాత ఈ 2 పాయింట్లు కూడా చూసేద్దామండి. దీంతో ఈ లెసన్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్, ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా దానిలో మరికొంత పదార్థం కరిగేలా చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్, నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణాల్లో కరిగించుకుంటుంది. సరే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో తర్వాత లెసన్ బిట్స్ చూద్దాం. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్, లైక్స్ మరో వీడియో చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటాయి.